హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మీకు స్వీట్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. స్వీట్ అని గోధుమ పిండి చూపిస్తుంది, ఏందబ్బా అనుకుంటున్నారా? గోధుమ పిండితో స్వీట్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి. ఏమీ లేదు, గోధుమ పిండి మనం చపాతీలకు ఎలా కలుపుకుంటామో అట్లాగే కలుపుకొని ఇలాగ చిన్న చిన్న పూరీలు లాగా చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో చక్కెర మిక్సీకి పట్టాలన్నమాట. అంతే. ఎంత బాగుంటాయి అంటే అస్సలు ఇంకా మీరు నిజంగా చెప్తున్నా, చేసుకొని తినండి. ఇదైతే మేము పీర్ల పండగ అప్పుడు చేస్తాము, మొహరం అంటారు కదా అప్పుడు. ఇంకా ఇప్పుడు ఏదైనా పిల్లలకి స్నాక్స్ చేసి ఇంట్లో రెడీగా ఉంటే స్కూల్ నుంచి రాగానే తింటారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, పూరీలాగా చేసుకున్నాక చాలా సింపుల్, ఈజీ. అసలు ఏమన్నా రాకపోతే మనకి ఏమన్నా చెడిపోతుందేమో అలాగే ఏముండదు అనమాట. చపాతీ పిండిలాగా కలుపుకొని పూరీలు చేసుకోవాలి. ఆ పూరీలు వేడిగా ఉన్నప్పుడే మిక్సీ గిన్నెలో చక్కెర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, చక్కెర పౌడర్ చల్లుకోవడమే. ఎంత బాగుంటాయి అంటే నిజంగా చెప్తున్నాను చూడండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అన్నమాట. ఎవరైనా చేసుకొని మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోండి, ఎన్ని రోజులైనా ఉంటాయి, ఏమి పాడు కావన్నమాట. అంటే అసలు ఇంకా చెడిపోతాయేమో, ఒట్టిగా అయిపోతాయేమో, తినలేమేమో అలాగే ఏముండదన్నమాట. ఒక గిన్నెలో స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే స్మూత్గా తింటుంటే ఇంకా తినాలనిపించే అంత రుచిగా, అస్సలు ఏమి పాడవవు అనమాట. మీరు చేసుకొని ఇలాగ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ గిన్నెలో మూత పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనేది ఏమీ లేదు, బయట ఎక్కడన్నా పెట్టేయండి. చీమలు పట్టకుండా ఏదైనా చీమల చాక్పీస్ గీసి పెట్టేయండి, ఇంకంతే. ఎంత బాగుంటాయో ఇవి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇంట్లోకి గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా ఇలాగ చేసి వాళ్ళకి పెట్టేయచ్చు అనమాట. గెస్ట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చుట్టాలు. అరే, ఎంతో తొందరగా చేసేసినారు, ఎంత బాగుంది స్వీటు అని చెప్పి. అందరూ ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టండి. బాయ్. ఓకేనా? బాయ్ అంటున్నాను నేను. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట, చూపించాలి మీకు. ఏదైనా మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను. నేను ఒక శారీ తీసుకున్నాను, ఇది పట్టు చీర అనమాట. కానీ ఇప్పుడు అందరూ పట్టు చీరలకి లేస్ కుడుతున్నారు కదా బార్డర్కి. సరే, నేను కూడా ట్రై చేద్దాము, బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చానమాట. లేసు చీరకి సరిపడంత కొనుక్కొచ్చి కుట్టేశాను. బాగుంది, చాలా బాగా లుక్ వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి మన చాయిస్, మనం ఏది కుట్టుకోవాలా, ఏది బాగుంటుందో చీర తీసుకుపోయి అక్కడ మనము చీరకి ఇలాగా పెట్టి చూడండి, ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి. దీంట్లో ప్రైజెస్ కూడా వేరుగా ఉంటాయి. చాలా రకాల లేస్ ఉన్నాయి. ఏ లేస్ కావాలో అది తీసుకొచ్చి ఇలాగ చీరకి కుట్టుకోండి, చాలా బాగుంటుంది బార్డర్లకి. నేనైతే రెండు పక్కల కుట్టలేదు, ఊరికే చూపిస్తున్నాను బాగుంటుందా ఇలాగా అని చెప్పి. కానీ ఒక్క కింద అంచుకి మాత్రమే చిన్నది కుట్టేశాను అనమాట. ఇది ఇంకో రకమైన లేస్ అనమాట, ఇది కుట్టలేదు. ఇది బ్లౌజ్కి వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది పక్కన, ఇది చాలా 100 రూపీస్ మీటర్ ఇది వచ్చేసి. ఇది కూడా చాలా బాగుంది, కానీ ఇది చేయితోనే కుట్టాలి, ఎందుకంటే మిషన్తో రాదు. ఫుల్ వర్క్ ఉందన్నమాట లేస్కి. అందుకని నేను సరే బ్లౌజ్కి అయితే కుట్టుకోగలుగుతాము, శారీస్కి అంత లాంగ్ కుట్టాలంటే ఎక్కడవుతుంది చేయితోనే అని చెప్పేసి మిషన్తో ఏ లేస్ అయితే కుట్టుకోగలుగుతానో అదే తెచ్చుకున్నాను. మీకు ఓపిక ఉంటే మీరు తీసుకొచ్చి కుట్టుకోండి, లేదు అంటే 3D అయినా పెట్టి అతికించవచ్చు. కాకపోతే నాకు ఎందుకంటే నేను పెద్ద కుట్టు పెట్టి కుట్టేశాను. ఒకవేళ నాకు ఒక 4-5 సార్లు
కట్టుకున్నాక నాకు లేసు వద్దు బోర్ కొడుతుంది అంటే కుట్టు విప్పే విధంగా వేసుకున్నాను అనమాట. నాకు ఇష్టమైతే లేసు అలాగే కంటిన్యూ చేయొచ్చు, నచ్చకపోతే తీసేయొచ్చు అనే విధంగా కుట్టుకున్నాను అనమాట. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి చూపించాను. బాయ్.